విలువలతో కూడిన జీవితం అంటే ఏంటి? విలువలు అనేవి ధర్మము అధర్మము అనే ఫ్రేమ్కి సంబంధించినవి. ధర్మం అంటే చేయతగినది, అధర్మం అంటే చేయకూడనిది. అలాగే విలువలు అనుకూల విలువలు, ప్రతికూల విలువలు అని రెండు రకాలు ఉంటాయి. ఎవరైతే చూస్తున్నారో ఆ విలువని వాళ్ళకి ప్రయోజనకరంగా ఉన్నది, వాళ్ళు మెచ్చుకునేది, వాళ్ళకి నచ్చేది దాన్ని అనుకూల విలువ అంటాం. వాళ్ళకి ఇబ్బంది కలిగించేది దాన్ని ప్రతికూల విలువ అంటాం. కాబట్టి చూసేవారి దృష్టిని బట్టి విలువలకి ప్రతికూల, అనుకూల అనే అంశాలు జోడించబడతాయి. ఇదొక ప్రాథమికమైన అంశం. ఇక జీవితం అనగానే జీవితంలో వ్యక్తిగత జీవితం ఉంటుంది, కుటుంబ జీవితం ఉంటుంది, సామాజిక జీవితం ఉంటుంది, వృత్తికి సంబంధించిన జీవితం ఉంటుంది, తన అభిరుచులకు సంబంధించిన జీవితం కూడా ఉంటుంది. కొంతమందికి ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యమ జీవితం అనేది కూడా ఉంటుంది. ఈ అన్ని జీవితాల్లోనూ విలువలంటే రోజువారీ జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దాన్ని చూసేటప్పుడు మాట్లాడతాం. దాన్ని వారికి అనుకూలంగా ఉండే విలువలు, ప్రతికూలంగా ఉండే విలువలు రెండు ఉంటాయి. ఒక బిడ్డను ప్రేమించాలా అన్నావు, ఆ ప్రేమించే వాళ్ళకి అనుకూల విలువ, ప్రేమించబడే వాళ్ళకి అనుకూల విలువ. ఒక బిడ్డకి తిండి పెట్టుకుని మాడుస్తాడు ఒక అతను, అది మార్చబడేవాడికి ప్రతికూల విలువ, బహుశా మార్చేవాడికి అనుకూల విలువ ఉండొచ్చు. ఒక వ్యక్తిని చంపాలనుకుంటాడు ఒకడు, చంపాలనుకున్నాడికి అనుకూల విలువ, చంపబడేవాడికి ప్రతికూల విలువ. చంపబడేవాడి వైపు నుంచి చూస్తే ఈ విలువలకి చంపేవాడు ఇచ్చుకున్న అర్థం రివర్స్ అయి కూర్చుంటుంది. అలా విలువలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యూనివర్సల్ విలువలు ఎల్లప్పుడూ ఇవి గొప్పవి లేదా ఎల్లప్పుడూ ఇవి తప్పుడివి అనే విలువలు ఏమి ఉండవు. గాజాలో ఫలస్తీనియల్ని చంపుతున్నటువంటి ఇజ్రాయేలీ ప్రభుత్వం వారికి అలా చంపడం వారికి అనుకూల విలువ, చంపబడేవాడికి ప్రతికూల విలువ. ఇలా విలువలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.